హాయ్ ఫ్రెండ్స్ అందరికి రీసెంట్ గా అలేఖ్య పికిల్స్ వాళ్ళది చాలా ఇష్యూ నడుస్తుంది కదా. సో ఇదైతే మెయిన్ గా నేను బాయ్స్ కి చెప్పవలసిన విషయం ఏంటంటే, సో ఇప్పుడు చాలా మంది బాయ్స్ వచ్చేసి అమ్మాయిలు కదా పాపం ఒల్లి పెట్టేసి ఇంకా సారీ చెప్పేశారు కదా అని చాలా మంది కామెంట్స్ అవే పెడుతున్నారు. అండ్ సేమ్ థింగ్ బ్రదర్స్ చాలా మందికి ఇదే చెప్తున్నాను. ఎందుకోసం అంటే వీళ్ళది డ్రామా ఉంది అనమాట, చాలా అంటే చాలా డ్రామా ఉంది అలేఖ్య పికిల్స్ వాళ్ళది. ఈ మాట ఎందుకోసం అంటున్నా అంటే, ఒకవేళ కనుక అదే ఒక అబ్బాయి కనుక రాంగ్ మెసేజ్ పెడితే కనుక అబ్బాయిని ఎంత ఘోరంగా తిట్టేవాళ్ళు, ఎంత ఘోరంగా ట్రోల్ చేసేవాళ్ళు, వాడి జీవితం మొత్తం సంకరాకించినట్టు చేసేవాళ్ళు. ఒకవేళ అబ్బాయి సారీ చెప్పినా సరే కానీ మనం వదిలిపెట్టేవాళ్ళు కాదు. అలేఖ్య పికిల్స్ వాళ్ళది ఎంత డ్రామా ఉందంటే ఇప్పుడు నేను చెప్తాను, కావాలంటే ప్రూఫ్స్ తో సహా చెప్తాను. మొన్న సుమి గారు ఒక విషయం చెప్పారు, ఏమనేసి అంటే మా సిస్టర్ వచ్చేసి ఎంత తప్పు ఉంటుందో అవతల వాళ్ళు కూడా అంతే తప్పు ఉంటుండొచ్చు అనేసి సుమి గారు అన్నారు, వాళ్ళ పెద్ద సిస్టర్. అండ్ నిన్న వచ్చేసి వాళ్ళ సెకండ్ సిస్టర్ అంటే థర్డ్ సిస్టర్ రమ్య గారు ఏం చెప్పారు, సో మధ్యలో అలేఖ్య గారు ఉన్నారు, అలేఖ్య గారు ఈ బూతులు మాట్లాడింది అనమాట అలేఖ్య పికిల్స్ సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళ చిన్న సిస్టర్ రమ్య గారు వచ్చేసి ఏం చెప్పారంటే, ఇది రాంగ్ మెసేజ్ అన్నమాట. సో వేరే వాళ్ళు మాకు బిఫోర్ అంతకుముందు రాంగ్ గా మాట్లాడారు, సో వాళ్ళకి మెసేజ్ సెండ్ చేయాల్సింది. సో మా అలేఖ్య చాలా ఇన్నోసెంట్, చాలా మంచిది, సో ఎవరికేం అనదు. సో బై మిస్టేక్ లో వేరే వాళ్ళకి వెళ్ళింది మెసేజ్ అని అన్నారు. సో రమ్య గారు నిజంగా చాలా కవర్ చేశారు. ఇది అంటే ఇది మొత్తము అంటే మీరు చెప్పింది జనాలు నమ్మేస్తారనేసి, బట్ ఇక్కడ ఎవరు అంత నమ్మే అంత ఈజీ పర్సన్స్ ఎవరు లేరు. ఎందుకోసం అంటే ఒక్క మిస్టేక్ ఒకటి అనేది మన సోషల్ మీడియాలో ఇప్పుడు పడిందంటే ఆ ఒక్క మిస్టేక్ వల్ల మనం ఏదైనా తప్పు చేస్తే దాని వెనకాల 100 కూడా బయటకు వచ్చేస్తాయి. సార్ ఒక మిస్టేక్ రాంగ్ గా వెళ్ళింది అనుకోండి ఒక మెసేజ్, సో మరి సెకండ్ ఆడియో, మరి ఇప్పుడు థర్డ్ ఆడియో కూడా వచ్చింది. నిజంగా చెప్తున్నాను, అమ్మాయిలు కాబట్టి ఇప్పుడు చాలా మంది వదిలేసేయండి పాపం అనేసి చాలా మంది అంటున్నారు. నిజంగా ఒక అబ్బాయి కనుక ఇదే రాంగ్ గా మాట్లాడి ఒక అమ్మాయికి మెసేజ్ పెడితే బై మిస్టేక్ లో అయినా సరే కానీ వాడి జీవితం మాత్రం సంకరాకించినట్టు చేస్తారు. సో ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి, అలేఖ్య పికిల్స్ మీకు సంబంధించింది. సో జాగ్రత్త, నోరని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మీ పర్సనల్ బాడీ పార్ట్స్ సంబంధించింది మీరు చాలా కొంచెం వల్గర్ గా మాట్లాడుతున్నారు. చూసుకోండి అమ్మా, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఏదైనా సరే కానీ బిజినెస్ దగ్గర కస్టమర్ దగ్గర మనము నోరు అనేది అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, అప్పుడే మన బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. సో మీరు ఆడపిల్లలు అండ్ మెసేజ్ చెప్తున్నారు, మాకు ఎవరు లేరు, మా ఫాదర్ చనిపోయాడు, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మేము ఆడపిల్లలము కష్టపడి లైఫ్ లో సక్సెస్ అవుతున్నాము, సో ఇలాంటి టైంలో ఇలా రాంగ్ మెసేజ్ పెడుతున్నారని చాలా ఎమోషనల్ గా మీరు చెప్తున్నారు. కానీ అంత సినిమా లేదమ్మా. ఎందుకోసం అంటే మన కష్టం వెనకాల మన కష్టమే ఉంటది. తల్లిదండ్రులు మన నుంచి దూరం వెళ్ళిపోయేసరి మనం బాగుండాలని మాత్రమే కోరుకుంటారు. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఈరోజు జరుగుతున్న రచ్చ, నిజంగా మీ పేరెంట్స్ ఉంటే ఎంత బాధపడతారో. నోరు అనేది అదుపులో ఉండాలమ్మా. నేను ఇంతకుముందు కూడా అలేఖ్య గారి వీడియోస్ చూశాను, చాలా యాక్టివ్ గా మాట్లాడేటట్టు, చాలా యాక్టివ్ గా ఏదో ఒక అబ్బాయికి కౌంటర్ ఇస్తున్నట్టు వీడియోస్ కూడా చూశాను. రమ్య గారు మీ సిస్టర్ వచ్చేసి ఇన్నోసెంట్ అని చెప్తున్నారు కదా, ఈ 3 వీడియోలు బయటకు వచ్చాయి, ఇంకెన్ని వీడియోస్ కూడా బయటకు వస్తాయి కూడా తెలియదు. సో ఎప్పుడైనా సరే కానీ మన బిజినెస్ సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మనం మాత్రమే చూసుకోవాలి, మన నోరు అదుపులో ఉండాలి, కష్టపడుతూ మంచి బిహేవియరింగ్ ఉండాలి. నిజంగా చాలా మంది అబ్బాయిలు ఈ రోజు అమ్మాయి ఏదో వదిలిపెట్టేసిండి అని అంటున్నారు. నిజంగా ఇదే సిచ్యువేషన్ లో బై మిస్టేక్ లో ఒక అబ్బాయి ఏదో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిస్తే వదిలిపెడతారా? వదిలిపెట్టారు. కావాలంటే మీరు బిఫోర్ చూడండి, రమ్య గారికి ఒక అబ్బాయి ఏదో మెసేజ్ చేసినట్టు డైట్ గురించి ఏదో వీడియో పెడుతున్నట్టు చేశారు. ఆవిడ అతని వీడియోస్ తో సహా యూట్యూబ్ లో పెట్టింది. సో నా పేరు చెప్పుకొని బతికేస్తున్నావు కదా, ఇలాంటి చాలా వీడియోస్ పెట్టింది. నిజంగా మరి ఆవిడ అలా పెట్టినప్పుడు నిజంగా నీతో ఎవరైనా రాంగ్ కస్టమర్స్ బిహేవ్ చేసినప్పుడు పెట్టండి సోషల్ మీడియాలో, అప్పుడు వాళ్ళకైనా బుద్ధి వస్తుంది. అరే నిజంగా మనం ఒక ఆడవాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాము, మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా అని చెప్పేసి. ఎందుకంటే ప్రూఫ్ అనేది ఉన్నప్పుడు పెడితే తప్పలేదు, కానీ లేకుండా మాతో ఇలా చాలా మంది రాంగ్ గా మాట్లాడుతున్నారు. ఇదండి చాలా తప్పండి. రమ్య గారు అండ్ అలేఖ్య గారు చెప్తున్నాను, ఆడపిల్లలు పద్ధతిగా ఉండి పద్ధతిగా బిజినెస్ చేసుకుంటే 10 మంది సపోర్ట్ చేస్తారు, 100 మందికి మీరు ఇన్స్పిరేషన్ గా నిల్చుంటారు. ఇలా నోరు జారేసుకొని ఇలా బూత్ మాటలు మాట్లాడేస్తే బజార్లో పడాల్సిన బతుకులు అయిపోతాయి. ఇప్పుడు సిచ్యువేషన్ అదే అయిపోయింది. సో అందుకోసం అని చెప్పి చాలా మంది కూడా అమ్మాయి తప్పు చేసినప్పుడు తను సారీ చెప్పేసి సపోర్ట్ చేసి మైండ్ సెట్స్ మార్చుకోండి. తప్పు చేసినప్పుడు అబ్బాయికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో అమ్మాయి కూడా అంతే పనిష్మెంట్ ఉండాలి. ఇదే సిచ్యువేషన్ లో అబ్బాయి కూడా ఉంటే ఎవరైనా సేవ్ చేయడానికి ఆలోచిస్తారా? ఎవరు కూడా ఆలోచించారు. వీడియో చూసుకుంటా నవ్వుకుంటారు, అరే బాగా జరిగిందిరా మంచిగా జరిగిందిరా అని చెప్పేసి. వాడు సారీ చెప్పినా సరే కానీ విడిచిపెట్టారు. సో అబ్బాయికి అబ్బాయి సపోర్ట్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అబ్బాయి కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఏదైనా అనేస్తే అమ్మాయి కన్నీరు పెట్టేసుకుంటే కరిగిపోయే వాళ్ళు ఉన్నారు. మరి అబ్బాయి కన్నీరు పెట్టుకుంటే వాడు కరిగేవాడు ఉన్నాడా? ఆ అబ్బాయి మాత్రం మనిషి కాదా?
అబ్బాయి కూడా ఎప్పుడైనా పొరపాటు చేయలేడా? ఎందుకంటే ఆ అమ్మాయి ఏజ్ ఉండి కూడా అమ్మాయి పర్సనల్ పార్ట్స్ కూడా యూజ్ చేసుకుని మాట్లాడింది. వాళ్ళ అమ్మని ఎంత ఘోరంగా తిట్టింది. ఆయన ఇంకొక అమ్మాయికి వచ్చేసి నీ పచ్చలు కొని లేవు, నీ ఎంత చీప్ క్యారెక్టర్ అర్థమైపోతుంది, పోయి 4 నెలల్లో పాస్ పని చేసుకోవాలని అంటుంది. ఇంకొకటి ఏదో రివ్యూ పెట్టాడు అని చెప్పేసి వాడి గురించి కూడా తిడుతుంది. మరి అదే వీడియోస్ లో మీరే చెప్పుకుంటున్నారు తిన్న తర్వాత చాలా బాగుంది పచ్చడి, రొంబ ఫేమస్ అని చెప్పి మీరే అంటున్నారు. మరి మీరే చెప్పుకున్నప్పుడు మరి మిమ్మల్ని ఏమనాలి? ఇది పెట్టుకోండి మైండ్ లో. సో చాలా మంది ఏంటంటే అమ్మాయి సారీ చెప్పేసింది కదా అని మీరు అనుకుంటారు. ఎందుకంటే పనిష్మెంట్ జరగాలి, అప్పుడే తెలుస్తుంది నోరు అనేది ఎంత అదుపులో ఉంటుందో. ఎందుకంటే ఇవి బయటకు వచ్చినవి మాత్రమే ఉన్నాయి, మరి బయటకు ఎన్ని ఉంటాయి ఇంకా. సో అలేఖ్య రమ్య గారు ఎందుకంటే ఏదో సారీ చెప్పేసాము జనాలు ఇంకా మర్చిపోతారేమో అని అనుకుంటారేమో. ఇది ఎప్పటికున్నా మీ లైఫ్ టైం మచ్చ. ఇది మన ఒంటి మీద పుట్టుమచ్చ ఎలా ఉంటుందో మీకు జరిగే సిచ్యువేషన్ మీ లైఫ్ టైం గుర్తుండిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.